వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఫైనల్ గా తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 శాఖలకు 3 శాఖల మంత్రులను నిర్ణయిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకడి శ్రీహరిలకు సీఎం రేవంత్ ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త మంత్రులతో ఆదివారం రోజు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో గడ్డం వివేక్ మాలా, అడ్లూరి లక్ష్మణ్ మాదిగా, వాకటి శ్రీహరి ముదిరాజ్ కాస్ట్లకు చెందిన వారిగా ఉన్నారు. అయితే మంత్రి పదవి దక్కుతుందని అనుకున్న మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఢిల్లీ అధిష్టానంలోని పెద్దలు సర్ది చెప్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీరందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. ముఖ్యంగా నల్గొండ నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా మీడియాతో జరుగుతున్న చిట్చాట్లో కూడా చాలా సార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోంశాఖ సూట్ అవుతుందని, హోంశాఖ మంత్రిగా నన్ను నియమిస్తే కేసీఆర్ చేసిన స్కామ్స్ అన్ని బయటకు తీసి జైలుకు పంపిస్తానని అనేక సార్లు చెప్పారు. అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉండడం, క్యాస్ట్ కూడా సేమ్ కావడం, అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సొంత అన్న అవ్వడం, ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.